రైతు పరిస్థితి ఏంటి? మిర్చి రైతు పరిస్థితి ఘోరంగా ఉంది. ఏమంటే ఈ సంవత్సరము ఇಳುవరిగిన లేదు, పంటగిన లేదు, రోగం వచ్చిపోయింది. ఒక ఎకరాకి 4-5 క్వింటాలు వస్తున్నాయి. లాస్ట్ అది 4-5 క్వింటాలు వస్తున్నాయి. దానికి కూలి వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది. ఒక ఎకరే తెంపాలంటే మినిమం 50,000 దగ్గర అవుతా ఉంది. ఇప్పుడు కూలి వాళ్ళు 300-400 అడుగుతా ఉంటారు. రైతులది ఏమేమేమి మిగిలేసం లేదు. నూనె మాత్రము పక్క వాళ్ళ రేట్లు మాత్రం పక్క ఇస్తున్నారు. రైతులది ఏమేమి లేదు. ఏడు నూనె తాగేటట్లా అయింది ఈ సంవత్సరం రైతులది. ప్రతి ఒక్క రైతుది ఇప్పుడు అది మిరప తెంపనికి కూలీలు చిక్కుకోలేరు. ఈ సర్కారము రైతులకి నూనె వాళ్ళకి మాత్రం పక్కా వాళ్ళ రేట్ ఇస్తుంది. మాకు మాత్రం లేదు. ఒక ఎకరే మందు కొట్టాలంటే 40,000-30,000 అవుతుంది. రైతులు ఎట్లా ఇది అవ్వాలా అంటే అడుగుతా ఉన్నాం రైతులకి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతుల పరిస్థితి ఏంటి? గతంలోనూ ఒక లెక్క బాగుంది. కొన్ని సంవత్సరాలు బాగుంది. ఫస్ట్కి ఒక 20,000 దగ్గర పోయింది. 22-23 పోయిన సంవత్సరం కన్నా 15,000 దగ్గర పోయింది. ఈ సంవత్సరం మాత్రము పూరా తక్కువ చేసినారు. అయినా కన్నా పూరా తక్కువ చేనులో ఇಳುవరి తక్కువ వచ్చింది. మరి దాంట్లో కూలీల డిమాండ్ ఎక్కువైంది. ఈ సంవత్సరం మాత్రం ఒక రైతు మినిమం ఒక ఎకరికి 50,000-60,000 లాస్ పోయాడు. అమ్ముతే కన్నా లాస్ వస్తా ఉందండి. ఇది గమనించాలి ప్రతి ఒక్క కేంద్రం నుండి. కేంద్రానికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకి రాగానే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాశారు, వెంటనే మద్దతు ధర ఇవ్వాలని చెప్పి. నిజంగా ఇప్పుడు ఆ మద్దతు ధర ఇచ్చారా? మద్దతు ధర ఇవ్వలేదు. ఏమంటే ఇప్పుడు రైతులకి ఆకలి అయింది. ఉన్నింది కొంచెం అమ్ముకుంటారు, ఇంట్లో పోయి ఉంటారు. లాస్ట్కి ఇచ్చినప్పుడు ఏమొస్తుంది రైతులకి? వెంటనే చేయాలి. వెంటనే అదే ఏమన్నా రైతులు జగన్ ప్రభుత్వం చేసింది, అయినంత మంచి చేసింది, మంచి చేసినాడు. అయినా ఇప్పుడు రైతులు చాలా నష్టపోతారు. ఇప్పుడు ఏముందంటే రైతులు ప్రతి ఒక్క రైతులకి పంట మీద ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఒక్క ఎకరాకి మినిమం అంటే